కోపం తెప్పించేస్తున్నాడండి మా నాన్నగారు. ఫ్రేమ్ ఇలా అంటే ఇలా తీస్తే ఎలా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెట్టుకు వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. ఎక్కడున్నా అనుకుంటారా, ఈరోజు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన ఛానల్లో ప్రాంక్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. చాలామంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు అడిగారు, ఎందుకు నువ్వు ప్రాంక్ వీడియో ట్రై చేయకూడదు అని చెప్పి. సో ఈరోజు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎవరు మీనా అంటే మా మమ్మీ మీనా. ఆల్రెడీ తమ్నేల్లో మీరు చూసే ఉంటారు. యాక్సిడెంట్ ప్రాంక్ అయితే చేయబోతున్నాను. యాక్చువల్గా నాకైనట్టు అని అనుకున్నాం కాన్సెప్ట్, కానీ మా మమ్మీ అస్సలు తట్టుకోలేదు. అలాంటి ప్రాంక్స్ ఎక్స్ట్రీమ్గా చేయలేను కాబట్టి చిన్న చిన్న ప్రాంక్ అనమాట. సో మా నాన్నగారికి డ్రైవింగ్ నేర్పించడానికి ఈ ప్లేస్కి అయితే వచ్చినాం. ఫస్ట్ లొకేషన్ చూడండి, బాగుంది కదా. సో రోడ్ అంతా ఖాళీగా చాలా చాలా బాగుంది. సో ఇక్కడే మాకు ఒక ఈవిల్ థాట్ వచ్చింది. ఇప్పుడు వీడికి డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. సో వాడు నేర్చుకుంటున్నప్పుడు వచ్చి వేరే కార్ని గుద్దేసినట్టు. సో గుద్దేసిన క్లిప్ ఎట్లా చూపిస్తారు అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మా తమ్ముడు దానికి కూడా ప్లాన్ చేసి పెట్టాడు. నాకు ఏ కష్టం లేకుండా మన దగ్గర ఒక పిక్ ఉంది. సో ఆ పిక్ని చూపించబోతున్నాం మేము. ఈ స్కిప్. సో కెమెరామ్యాన్ మొక్క మీద నీడ పడుతుందని చెప్పాడు. సో ఇటు వచ్చేస్తాము. సో మాకు ఇప్పుడే ఒక ఈవిల్ థాట్ వచ్చింది. మా తమ్ముడు నేర్చుకుంటున్నప్పుడు సడన్గా వేరే కానీ గుద్దేస్తే ఎట్లుంటుంది మా మమ్మీ రియాక్షన్. మరీ మా మమ్మీ అనమాట వానికి నేర్పు అని నూకింది బయటకు ఇప్పుడు. సో అదే మా మమ్మీకి అటాక్గా మారబోతుంది అనమాట. రోడ్ మీద ఉన్నాం కాబట్టి అలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఆల్రెడీ దీనికోసం మా తమ్ముని దగ్గర ఒక ఫోటో ఉంది. నాకు ఈ ప్లాన్ ఇచ్చిందే వాడు. సో ఒక ఫోటో ఉందాక సేమ్ వేగనార్ కారే. సో ఏదైతే మన బెంజ్ కార్ ఉందో అలాంటి కార్ది ఒక పిక్ ఉందన్నమాట. ఇట్లా గుద్దేసి మొత్తం క్రాష్ అయింది కాబట్టి అది చూపించి రియాక్షన్ అయితే చూడబోతున్నాము. యాక్చువల్గా ఫోన్ చేసి కాల్ రికార్డ్ కూడా ఇద్దాం అనుకున్నాము, బట్ అది పాసిబుల్ కావట్లేదు. బికాజ్ మొబైల్ వాడిదే లేదు, ఉన్నది నా ఒక్క మొబైలే. సో డైరెక్ట్గా పిక్ చూపించబోతున్నాము. సో రియాక్షన్ ఎట్లుందో చూద్దాము. సో వెళ్దామా. సో నా ఫేస్ని స్కిప్ చేయండి. కొంచెం హెల్త్ బాగాలేకపోయేసరికి ఆయిల్ పెట్టుకున్నాను. సో దానివల్ల ఫేస్ కూడా ఆయిల్ అయింది. సో ఓకే, సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్. అంతేకాకుండా ఇంట్లో మా నాన్న కూడా ఉన్నాడు. సో మా డాడీ పెద్దగా రియాక్ట్ అవ్వడు, నాకు తెలుసు. మా డాడీ తుఫాన్ వచ్చినా సరే పెద్దగా రియాక్ట్ అయ్యే టైప్ కాదు. మా మమ్మీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. నేను ఎట్లా అనుకుంటున్నా అంటే నాను కాన్సెప్ట్, ఇప్పుడు మనం పోతాం కదా, నువ్వు బయటనే ఉండు. ఏమని చెప్తాను, నేను ఫోన్ కూడా తీసుకెళ్ళను. ఫోన్ మమ్మీ ఫోన్కి వాట్సాప్ చేద్దాం ఆ ఫోటో. ఫోన్ చేసి నా ఫోన్ కూడా లేదు, నా ఫోన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారి దగ్గర కూడా ఫోన్ లేదు కదా, కాబట్టి వాళ్ళు ఫోన్ తీసుకున్నారు. వాడికి కాంటాక్ట్ చేయడానికి కూడా ఉంటుందని ఫోన్ నాన్న దగ్గరనే పెట్టేసి వచ్చిన అని చెప్తా. సో భయపడుకుంటే చెప్తా, ఫోటో ఆగో నీకు పంపించిన చూడు, అందులోంచి ఏం చేయాలి మమ్మీ అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం. కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది, వాళ్ళు పట్టుకున్నారు, వదులుతలేరు. నేను వచ్చిన అనమాట కార్ తీసుకొని. మళ్ళీ నేను ఎట్లా రావాలో నాకు తెలియదు కాబట్టి ఫోన్ ఆయన దగ్గరనే ఉంది, వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేయాలో నాకు తెలియదు. నేను మా వాళ్ళని ఏమన్నా తీసుకొస్తా అని చెప్పిన అని చెప్తా అనమాట. సో లెట్స్ గో. ఆల్ ఆఫ్ అ సడన్ స్టార్ట్ చేసినాం గైస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే లైక్ కాన్సెప్ట్ ఎట్లా బిల్డ్ చేద్దాము అని చెప్పేసి. చెప్పు. అంతే, నువ్వు నడుపుతున్నా కొంచెం లెఫ్ట్ కట్ చేస్తుంటే లారీ కూడా అటు నుంచి వచ్చింది. జస్ట్ ఒక హెడ్ లైట్ పోయిందని చెప్పాలి. హెడ్ లైట్ పోయింది, బంపర్ డ్యామేజ్ అయింది. బంపర్ డ్యామేజ్ మినిమం 50K అవుతుంది. నడుపుకుంటూ వచ్చేసినాం. ఇక కార్కి అయితే వర్క్ అవుతుంది కానీ అంత పోయింది అని చెప్పాలి. ఇక చూడాలి. యాక్చువల్గా ఏమనుకున్నానంటే, నేను గుద్దేసింది నాన్నగారిని పట్టుకున్నాడు, సో గోల్డ్ చైన్ ఇచ్చి తీసుకొని వచ్చినానని చెప్తే మళ్ళీ ఏమైపోద్దా అని చెప్పేసి ఇంకా అట్లా చెప్పలేదు. సో చూద్దాం, గుద్దేసినామని అయితే చెప్తాం. ఫోటో ఆల్రెడీ మమ్మీకి పంపించిన వాట్సాప్లో. సో చూపించి రియాక్షన్ చూద్దాం. చలో ఈ వీడియో చేసి నేను ఇంకా షాప్కి వెళ్ళాలి గైస్. అబ్బో ఎండ కొడుతుంది, చెంపల పోటు తరుస్తుంది. ఎండ చెంపల పోటు తరుస్తుంది. నైట్ ఏమో అంతే చలి పెడుతుంది, ఇప్పుడేమో అంతే ఎండ అవుతుంది. నాకు గాయస్ కనిపిస్తుందా? కెమెరా కనిపించకుండా వాడు చేతిలో పట్టుకున్నాడు. రండి వెళ్దాం.
కానీ ఫ్రేమ్ చెక్ చేయ లోపల పోయినాక. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఏమైనా కొంపదీసి అన్న గుద్దులే ఫోన్ చూడు, నీ ఫోన్ చూడు, నీ ఫోన్ చూడు పెద్దమ్మా, ఎవరు గుద్దు నీ ఫోన్ చూడు. ఏడే అది నాకు వచ్చిన డొక్కు డొక్కు అయినట్టుందా కారు. ఎడగుతురా ఆడ శివాలయం కాడ, శివాలయం కాడ గోడక ఒకడు వచ్చి తలిగించిపోయింది. ఎవరు తగిలిచ్చాడు? ఒకడు లారీవాడు. లారోడా? మేమేమో ఇట్లా రైట్ అల్లా శివాలయంకి ఇట్లా మలుతున్నాము, ఆడేమో అట్లా నుంచి ఇట్లా వెళ్ళిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఆడ గ్యారేజ్ ఇచ్చి వచ్చినాం. మనదేనా కారు? మనది కాకటే కొంపదీసి మన కారు లాకని వేరే వాళ్ళదా? నేను చెప్పిన నువ్వే నేర్పిపో అన్న. మరి ఇప్పుడు ఇష్టం జరిగినప్పుడు ఏమో ఒక తీరు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. లాంటి ఆయన మేమే ఇళ్ళకి ఇళ్ళకి వస్తే ఆయన వేధిస్తుందా? ఆయన ఇది నేర్చుకోనికుందా పార్కింగ్ కి అని అంటే ఎంబడి వెళ్ళి రావాలి. మరి ఆడ పోయినాక పోతే మరి సాయంత్రం మన ఖాళీ ప్లేస్ ఆడ ఉంది కదా, అటు సైడ్ పోదామని. రానప్పుడు ఎప్పుడు ఏడ నడపాలో తెలుసుకోవాలి. ఏది అది ఏడ కానొస్తలేదు, ఏడ తగ్గింది ఏడ. మమ్మీ చెప్పేసాడు ఏదే కానీ ఉన్నది కానీ చెడగొట్టుకుంటే ఎంత బాధపడాలో మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నేను అన్నా అనుకో, నీవు వేరే తీరు ఆలోచన చేస్తాను. మనుషులు ఉన్నప్పుడు ఇంకా నయ్యం మాకు దాఖలు అప్పుడు ఇట్లా దిప్పినందుకు ఆ లాస్ట్ దాకింది. తప్పు మనదేం కాదు, వాడే రాంగ్ వచ్చిండు కానీ మేము ఇటు పోతున్నాము, వాడి ఇంటికి వాడికి తిప్పిండు. దిగి పట్టుకున్నాం ఆడ అరుస్తున్నారు అందరు మనుషులు. ఇంకా అంతేలే, మీకు ఇవన్నీ చిన్న మీకు తేలికగా అనిపిస్తుంది కానీ ఒకటి శ్రీశ్రమ్స్ కాడ, శ్రీశ్రమ్స్ నుంచి నిన్న పోతుంటాడు కార్లో షోరూమ్. నేను హీరో నేర్చుకుంటున్నాం అనుకున్నాను, అక్కడ పోతారు అనుకోలేదు. నేను ఆడికి వచ్చి చూస్తూనే ఉన్నాను, హీరో డబ్బా ఏమో హీరో కనబడతలేరు. నాకు ఫోన్ కూడా చేయాలనిపించింది, వద్దు ఇక్కడ రాదు అని ఫోన్ కూడా చేయాలనిపించింది. కానీ ఏమో ఇక సంగతి మళ్ళీ ఎందుకు ఇప్పుడే పోయింది కదా అని కూడా అనుకున్నాను. ముందే పైసా దిక్కులేదా అంటే ఈ టైంలో అది 20-30 వేలు అయితే ఉన్నదే 20-30 వేలు అవుతుందా? ఆ కింద బంపర్ మారవాలి, లైట్ మారవాలి, అది బెండ్ అయింది, అది బెండ్ 30 వేలు అవుతాయి. నాన్నగాడే మీరు జోక్ చేస్తురా లేకపోతే సీరియసా? నాకు అర్థమవుతలేదు. సీరియస్ పెద్దమ్మా, పాపం ఆమె నడు ఆడనే ఉంది, నడు చూద్దు నడుచుకుంటేనే కూడా వచ్చింది నేను కూడా. అందుకే ఇంత లేట్ అయ్యి లేకపోతే గీడ నాకు 2 నిమిషాలు గీత సేపు అవుతుంది. ఎంత అవుతుంది అన్నాడు?
అది చూసి చెప్తా అన్నాడు. తక్కువ అయితే 15,000 అయిపోతుంది అన్నాడు. అది చూసి చెప్తా అన్నాడు. ఎంబడే చెప్తాడా? అనవసరంగా అన్నట్టుంది కదా. ఏమో నేను ఇట్లా అయితే నేను అనుకున్నానా ఏమో నేను తొందరగా రెడీ అయినా అలా చేస్తే కూర్చున్నావు అంటే నువ్వేమో పో అన్నావు. నేర్పి అని అంటేనేమో నేర్పి అని అంటావు. తీసుకోవచ్చే చూసినా. హలో వచ్చి నాన్నగాడు ఉండే నాన్నగాడు ఇన్నే ఉండు. సొప్పిగో బండి అంట యాక్సిడెంట్ చేసిరంట కారు. నాన్నగారికి నేర్పిద్దామని పోయి అయితే యాక్సిడెంట్ చేసిరంట. లారీ గుద్దుకుందంట. కారు అంతా ముందరంతా మొత్తం అద్దం గిద్దం అంతా వాళ్ళిపోయి వచ్చిర్రు. ఇక వచ్చి ఇలా కూర్చొని ఇక ఏమో ఇగో గిన్నె నేర్చుకుంటారు ఫంక్షన్ హాల్ అనుకుంటే వీళ్ళు పోయి శివాలంట ఆడికి పోయిందంట. నేను ఆడికి చెప్పినాక ఆడికి ఇప్పుడే వస్తాయి అంటే వీళ్ళకి పోయినా మేము ఫంక్షన్ హాల్కి పోతేనేమో ఆయన ఇదేమైనా డ్రైవింగ్ నేర్చుకోనికేనా అని అంటే వీడేమో వద్దంటుంటే శివాలయం సైడ్ పోదామని చెప్పిండు. ఆ లారీ వాడు ఇండికేటర్ అయినా బాగుంది తప్పు కానీ గుడ్. అది పెద్ద లారీ మనదేమో చిన్నదాయే. ఇంకా నయం మాకు దాకలే బండికే దాకింది కానీ అవునా సరే పో. ఇక ఏం చేస్తారు ఇక చూద్దాం. నాన్నగాడు అంటుండు నేనే చేసిన కదా అక్క నేను కడుతుంది అంటుండు. ఏమో మరి వాడే మీరు అని చెప్పిండు. అదే అది బాగానే అయింది. ఇగో వీడియో తీసుకొని వచ్చి ఫోటో తీసుకొని వచ్చి నేను ఎందుకంటే వచ్చినప్పుడల్లా కార్ అంటారు కదా. సరే పో జర ఇవాళ తొందరనే పని అయింది ఇవ తొందరనే లేచింది నేర్పిపోవే మరి ఆంటీ అని నేనన్నా. అంటే ఇవి ఎప్పుడైనా నేను పోను అది ఇది అనేది ఇవాళ నయమే చెప్పేదాడు పోయింది. ఆమె నయమే తల్లి చెప్పేదాడు పోతుంది అని నేను అనుకున్నా. ఏమో ఎక్కడికన్నా గిట్టనే పోతే ఇవ లేకపోతే అన్నంగా దొరుకుని పోదాము. ఇక ఎప్పుడు ఎక్కడికైనా పోదాం అంటే కష్టం అవుతుందని అట్లా ఏమో నేర్చుకోపోరా అంటే ఆ ఒక్కరోజు పోయే మళ్ళీ ఇంకోసారి ఇది కాకుండా అది సత్యనాశం చేసి పెట్టేది. ఏమో నాకు ఎంత చెప్తారు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. నాకు ఇక ఇంత టెన్షన్ పెడుతుంది శుక్రవారం పూట అని మళ్ళీ అనిపిస్తుంది. ఏం చేయాలి? ఇట్స్ ఎ ప్రాంక్ రా. ఏమైంది ఏడుస్తున్నా పెద్ద మరి కారు మరి ఇది ఏడా తీసుకొచ్చారు? ఆ దగ్గర ఉండే ఫోటో ఆడే చెప్పిండు. వేగినాడు నా దగ్గర ఒకటి ఫోటో ఉంది అక్క పెద్దమ్మకి చూపిద్దామని కానీ డాడీ మమ్మీకి తెలుసు. మమ్మీ కూడా ఎంత యాక్టింగ్ చేసింది చూసినా. నేను అదే ఏడ చేసుకొచ్చారు ఇక ఏమో కానీ భయం అవుతుంది అతికినాం కానీ మళ్ళీ ఏం చేయాలమ్మా ఇది నిజంగానే కావచ్చు వీళ్ళు ఏం దానికి ఇప్పుడు ఇట్లా చేసుకొచ్చారు అని ఒకటే భయం అవుతుంది. ప్రాంక్ పేరు అది ముందు కాడ మరకలేదు. నువ్వేమనుకున్నావు పెద్దమ్మ? నిజమనుకున్నావు? నిజమే అనుకున్నా. మరి నువ్వేమనుకున్నావు మమ్మీ? నాకు తెలియదా? అబ్బా సార్ ఫస్ట్ అన్నమా ఆరోజు గుర్తుపోయింది అంటే నాకు భయం అయింది. అమ్మ నయం ఇంకా కారు అయితే కానీ కానీ పిల్లలు బాగానే కానీ నిత్యం నాపై ఉండాలిలా ఎవరు నమ్ముతారు? ఆయన ఫస్ట్ భయమైంది. ఏంటి ఫస్టే పోతే మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా చేయ అంతే భయం కాదు. అయితే మరి
సో గాయస్ మా ప్రాంక్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సరదాగా స్వప్నతో. ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తోటి వచ్చేస్తున్నాం, ఎందుకంటే మా నాన్నగారి ఇప్పటి నుంచి ఖాళీగా ఉంటుండే కాబట్టి. నెక్స్ట్ ఇంకా అదిరిపోయే వీడియోతో రాబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్. బాయ్. లవ్ యూ ఆల్. रुको जरा सबर करो. కోపం తెప్పించేస్తున్నాడండి మా నాన్నగారు. ఫ్రేమ్ ఇలా అంటే ఇలా తీస్తే ఎలా? కొద్దిగా డస్ట్ వచ్చింది. ఎక్కడ ఆపినారా? ప్రాంక్. ఎస్, స్కిప్ బ్యాక్. సో కెమెరామ్యాన్ మొక్క మీద నీడ పడుతుందని చెప్పాడు, సో ఇటు వచ్చేస్తాను.